మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 10ను పరిశీలిద్దాం. ఈ 5వ అధ్యాయమైన కర్మసన్యాస యోగంలో శ్రీకృష్ణుడు కర్మలను త్యజించడం కన్నా ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించడమే శ్రేష్టమని అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బ్రహ్మ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే తన కర్మలన్నిటినీ పరబ్రహ్మణకు అర్పించి ఫలితాలపై ఆసక్తిని, సంగత్వాన్ని విడిచిపెట్టి పనులు చేస్తాడో అతనికి పాపం అంటదు. సరిగ్గా ఎలాగంటే, నీటిలో పుట్టి నీటిలోనే పెరిగినా కూడా తామరాకుకు ఒక్క నీటి చుక్క కూడా అంటదు కదా, అలాగనమాట. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం ప్రపంచాన్ని వదిలి పారిపోనవసరం లేదు. మనం చెయ్యాల్సింది కేవలం మనసు యొక్క దృక్పథాన్ని మార్చుకోవడమే. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని, ఈ పని వల్ల నాకు ఏమి వస్తుంది అనే ఆశను వదిలి ప్రతి పనిని భగవంతుని సేవగా భావించాలి. ఈ అర్పణాభావమే మనల్ని కర్మబంధాల నుండి విముక్తి చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు వాటిని మన కర్తవ్యంగా, దైవానికి చేసే సేవగా భావించాలి. విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా స్థిరంగా ఉండాలి. ఫలితాన్ని ఈశ్వరునికి వదిలేసి మన పని మనం శ్రద్ధగా చేస్తే మానసిక ప్రశాంతతతో జీవించగలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.